నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా అనేక సంచలనాలకి తెరదీస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా మద్యం టెండర్ల విషయంలో స్పష్టంగా ఆ నియోజకవర్గంలో అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో ఈ విధంగానే ఉండాలి, అంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళని సహించేది లేదు, స్పష్టంగా పర్మిట్ రూమ్లను అలో చేయం, ఈ టైంలోనే పర్మిట్ రూమ్లు కానీ లేకుంటే ఉండాలి, బెల్ట్ షాపులు పూర్తిగా మద్యం నిషేధించాలి, బెల్ట్ షాపులే నిషేధించాలి అనేది ఆయన స్పష్టంగా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడద్దు, కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశాన్ని సైడ్ లైన్ చేసి అంటే ఆయనకు మంత్రి పదవి దక్కలేదని, లేదు అంటే ఆయన కావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీచులాటకు గురి చేస్తున్నారని, ఇట్లా విభిన్నమైనటువంటి కథనాలు ఆయన చుట్టూతా కొంత రాజకీయం చేస్తూ పెద్ద ఎత్తున కొంత ఇట్లా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి వస్తే ఆయన బెల్ట్ షాపులకు సంబంధించి గత కొంతకాలం అంటే ఒక 4 రోజుల క్రితం ఆయన అక్కడ ఉన్నటువంటి మద్యం వ్యాపారాలతో స్పష్టంగా సిండికేట్లకు అవకాశం ఇవ్వద్దు, మరోవైపు పెద్ద ఎత్తున మీరు దోచుకుంటా ఉంటే మా నియోజకవర్గంలో కుదరదు, ఆ విధంగా ఇటువంటి రూల్సే ఉండాలి, 9 తర్వాత అలో చేసేది లేదు అని స్పష్టంగా చెప్పారు. అంటే ఉదయం పూట కూడా బరితెగించి మద్యం తాగుతున్నటువంటి వారాలు చాలా మంది ఉన్నారు. సో ఈ క్రమంలో పర్మిట్ రూమ్లను ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే గతేడాది కూడా 2024లో కూడా ఆయన కొన్ని ఆకస్మికంగా కొన్ని మద్యం షాపులని వైన్స్ని తనిఖీ చేసి పర్మిట్ రూముల్లో బరితెగించి ఉదయం పూట తాగుతున్నటువంటి వాళ్ళని కూడా పంపించేసినటువంటి దాఖలాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆయన మద్యం షాపుల మీద బెల్ట్ షాపుల మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాటం ఇది కాదు. అయితే ఇవాళ దాన్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన నియోజకవర్గంలో ఆయన పెట్టుకుంటే రూల్స్ కుదరవు, ఇది స్పష్టంగా స్టేట్ అంతా ఒకటే రూల్స్ ఉంటాయి. తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఆ యొక్క నియోజకవర్గంలో మద్యం వ్యాపారులందరూ గగ్గోలు పెడితే ఆయన ఆ వ్యాఖ్య చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ వివాదం ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే ఆయన గత కొంతకాలంగా చెప్తున్నారు ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు, నాకు పదవి ఉన్నా లేకున్నా నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమని స్పష్టంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఆయన ఏం మాట్లాడి చూసే ప్రయత్నం చేద్దాం. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను, నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది డే టైంలో తాగుతుర్రు, అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది, బెల్ట్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ట్ షాప్లో అమ్ముతుండ్రు, అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు, సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది రేట్ పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి, టౌన్ల సెంటర్ల పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు, అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతలేదు. ఇందులో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందని తప్పే ఉంది. అసలు వైన్ షాపులు నడి రోడ్డులో ఊరి నడి మధ్యన ఉన్నాయా లేవా అందరూ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఒకసారి దీని మీద క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఈ యొక్క మొత్తం తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీని రివ్యూ చేయాలని కోరుతున్నారు, ఒక నాట్ ఓన్లీ మునుగోడు. ఇప్పుడేమైంది ఆయన సొంత నియోజకవర్గంలో కాదు ఆయన పెట్టుకుంటే రూల్స్ నడవయి అంటున్నారు. మరి బెల్ట్ షాపులు రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హామీ ఇచ్చారు కదా ప్రజలకి. మరి ఆ బెల్ట్ షాపులు నిరోధించాల్సినటువంటి అవసరం లేదా? మరి యథేచ్ఛగా బెల్ట్ షాపుల్ని కొంత ఎంకరేజ్ చేస్తూ ఉంటే అంటే ఒకవైపు చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ అధికారులు మరి ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడినట్టే కదా. మరోవైపు గుళ్ళకి బళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి, వైన్స్ ఊరు చివరి ఉండాలి, ఆయన చెప్పిన తప్పే ఉంది. దీనిలో భూతద్దం పెట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేసి దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన ప్రజల కోసం నాట్ ఓన్లీ మునుగోడు ప్రజలు ఎంటైర్ తెలంగాణ ప్రజల కోసం ఆయన గొంతెత్తి మాట్లాడుతున్నాడు. అసలు వైన్స్కు వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇంత
స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరు మాట్లాడరు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా మహిళల ప్రాణాలు రక్షించే దిశగా, అంటే క్రైమ్ రేట్ తగ్గుతుంది, మద్యం ఈ విధంగా కట్టడి చేస్తే ఖచ్చితంగా క్రైమ్ రేట్ తగ్గుతుంది, మహిళల పట్ల క్రైమ్ తగ్గుతుంది, అట్లాగే దొంగతనాలు తగ్గుతాయి. మరోవైపు అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు తగ్గుతారు. మరోవైపు పట్టపగలే బెల్ట్ షాపుల్లో పర్మిట్ రూమ్లలో కూర్చొని తాగుతూ ఉంటే వాళ్ళు పనులు కూడా మానుకొని చిన్న చిన్న కూలీ నాలీలు చేసుకునే పనులు, వాళ్ళకి వచ్చే డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి చాలా మంది నిరుపేదలు ఉంటారు. వాళ్ళకి వచ్చేది రోజుకి 100, 200, 300 రూపాయలు. అవి కాస్త వైన్స్లో తగలేసి అవి చీప్ లిక్కర్ తాగి, అది కూడా కల్తీ లిక్కర్ కొన్ని దగ్గరలో ఉంటే ఆ లిక్కర్లు తాగి మరి ప్రాణాలు మీరు తెచ్చుకొని ఆఖరికి హాస్పిటల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే వ్యవహారం కళ్ళు కాంపౌండ్లకు కూడా వర్తిస్తుంది. కళ్ళు కాంపౌండ్లో ఈ మధ్యకాలంలో మనకి ఎన్ని ఘటనలు జరగలేదు, కల్తీ కళ్ళు తాగి ఎంతమంది చనిపోలేదు. మరి కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంటే అది చూసి తట్టుకోలేక ఆయన ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అంటున్నాను. నాకు తెలిసి భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ సెషన్స్లో దీని మీద స్పష్టంగా ఆయన దీని గురించి మాట్లాడతారని అనుకుంటాను నేనైతే. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తప్పు లేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి సిండికేట్లకి ఆయన చెప్పినటువంటి వ్యవహారం, అంటే మేము ఏది పడితే అది నడుస్తుంది, ఏది పడితే అది చేస్తాం, సిండికేట్గా మారిపోయి మేము దోచుకుంటాం ప్రజలు అంటే కుదరదు, నిజంగా కరెక్ట్ కాదు అది. అయితే ఈ వ్యవహారం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదేదో ఒక మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుకు అట్లాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఏదో వైర్యం ఉన్నట్టుగా, లేకుంటే పెద్ద ఎత్తున చిత్రీకరణ చేసి, అంటే ఒక పాలసీ మ్యాటరు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి లేవనేది దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ప్రతిపక్షాలు కావాలనే ఇప్పుడు వివాదాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వివాదం ఉన్నట్టుగా సృష్టించి చేస్తున్నటువంటి ఒక పూర్తి స్థాయిలో దుష్ప్రచారంగా కనిపిస్తోంది. మరి ఈయన చెప్పిందంటూ తప్పలేదు, ఖచ్చితంగా ప్రభుత్వం కూడా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్పష్టంగా అందుకే ముందే చెప్పాడు, ఆయన నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యాలు ముఖ్యమని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఈ విధమైనటువంటి ఒక పేచీ పెడుతున్నారు ప్రభుత్వంలో అనేది స్పష్టమైనటువంటి ఒక చర్చను కొంత డైల్యూట్ చేసే క్రమం. అంటే ఈయన ఒక ఉద్దేశాన్ని డైల్యూట్ చేసేలాగా సైడ్ ట్రాక్ చేశారు. ఒకసారి ఆయన గతంలో చేసినటువంటి పోరాటాన్ని కూడా మీకు చూపిస్తా. ఇది 2024లో ఉన్నటువంటి వీడియో. ఇదేమి మనం సృష్టించినటువంటి వీడియో కాదు, లేదు అంటే ఏమి తవ్వకాలు తీసిన వీడియో కూడా కాదు. యూట్యూబ్లోకి వెళ్తే రాజగోపాల్ రెడ్డి గారి పేరు మీద కొడితే దొరుకుతుంది. ఆ రోజు ఆయన కూడా పర్మిట్ రూముల్లో, వైన్ షాపుల్లో ఉన్నటువంటి అమ్మకాల మీద, తర్వాత పర్మిట్ రూముల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తాగుతూ పట్టపగలు బరితెగించి పనులు మానుకొని తాగుతున్నటువంటి వాళ్ళు లేచి పంపించేసినటువంటి పరిస్థితి. మీరు వెళ్ళిపోండి తాకండి అని చెప్పి. అంటే వాళ్ళు పనులు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి పనులు చేయకుండా తాగుడుకు బానిసలు అవుతూ ఉంటే కుటుంబాలు గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి, ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన పాయింట్. ఇట్లా తాగుతున్నటువంటి వాళ్ళు ఆయన పంపించేసాడు అక్కడి నుంచి. దొంగ పనులు చేసి మందిరం కొట్టి మంది ఆరోగ్యం కదా చూసి కొంపలు మూసి కడుపు కొట్టి సంపాదించాలి. ఇంకో ఆదాయం మీకు ఏది కావాలి? మరి కష్టం చేసుకోవాలంటే మీరు సిస్టమేటిక్ ఉండాలి. గడ్డి షాప్ వల్ల అమ్మొద్దు. మీకు కావాలంటే ఇంకో దుకాణం పెట్టుకోవాలి. మీకు సేల్స్ తక్కువ ఉంటే టర్న్ ఓవర్ తక్కువ, మీకు 2 నెలలకు 50 లక్షలు వస్తుంది కదా, ఇంకో దుకాణం పెట్టుకో. 2 షాపులు అయితే మీకు డబల్, ఈ మెయిన్ షాప్ తో డబల్ వచ్చేది. ఇంకా 4 లక్షలు ఎంత వచ్చినప్పుడు అంతకుముందు 4 వచ్చేసి 4 నుంచి 2 వస్తుంది. ఇంకొక షాప్ పెట్టుకో, 2 లక్షలు 2 లక్షలు వస్తుంది. 4 లక్షలు ఏమొస్తుంది? టర్న్ ఓవర్ పెంచుకోవచ్చు. 2 కాకుండా 3 షాపులు పెట్టుకో. పైన మధ్యాహ్నం సాయంత్రం 6 తర్వాత సాయంత్రం కావాలంటే షెడ్యూల్ పడుతుందా? భార్య పిల్లలు బాగా
నువ్వు తాగుతలేవు, నువ్వు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నావు. ఒక ఆయన వచ్చి డే టైం తాగుతుండు, తాగి వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తుంది, పొద్దున ఆయన పని చేసుకోవాలి, పెళ్ళ పిల్లలు సాగాలి. ఎందుకంటే మీరు ఆలోచించి చెప్పండి, నీ పేరు ఎట్లా నేను చెప్పేది నీకు అర్థం కాదు. మనసు రావాలి. ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఆయన మనసుతో ఆలోచన చేసి వాళ్ళు భార్యా పిల్లలు కుటుంబం ఏమైపోవాలి, పట్టపగలు వాళ్ళు వచ్చి తాగుతూ ఉన్నారు, పని చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. ఖచ్చితంగా పర్మిట్ రూముల్లో కనుక కూర్చొని తాగి రోడ్డు మధ్యలో ఇంకా కొంతమంది పర్మిట్ రూములు లేకుండా రోడ్ల మీద తాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు తిరిగా నియోజకవర్గం మొత్తం అసలు రోడ్డు పైన యథాపెడిగా ఏ చెట్టు కింద చూసినా పుట్టు కింద చూసినా కూర్చొని తాగుతూ ఉంటారు పొద్దున పూట. ఇది అప్పుడు కూడా ఆయన ఉప ఎన్నికలప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. మరి గతంలో కూడా ఆయన పర్మిట్ రూముల మీద ఉన్నటువంటి వ్యాపారస్తులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతా మీరు తాగరు కానీ మీరు వ్యాపారం చేసుకుంటారు, అమ్మి చాలా మంది రోడ్డును పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయని గతంలో ఆయన గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇందులో ఖచ్చితంగా పాజిటివ్ కోణం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ యొక్క వ్యవహారాన్ని కొంత టేకప్ చేశారు, ఆయన తీసుకెళ్తున్నటువంటి విధానం ఏంటి, మరోవైపు ఎవరి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం ఏం లేదే. కొంతమంది రాజకీయ నాయకులు చాలామంది బరితెగించి కల్తీ లిక్కర్గా ఇట్లాంటి బిజినెస్లు చేసుకునే రాజకీయ నాయకులు ఉన్నారు. ఈయన అటువంటి బిజినెస్లే కరెక్ట్ కాదు, ప్రజలు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, కుటుంబం చిన్న భిన్నం అవుతుంది స్పష్టంగా ఒక క్లారిటీ తోటి ఉంటే దాన్ని కాస్త ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏదో వివాదం ఉంది అని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విషయం అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదని ఈ విధంగా చేస్తున్నారు అనే అంశం మీద స్పష్టమైనటువంటి ఒక డ్రైవ్ చేస్తున్నారు, కొన్ని కావాలని కొన్ని కుట్రపూరితంగా చేస్తున్నారని ఆయనే స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఈ యొక్క పోరాటంలో ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన తీసుకున్నటువంటి అంశం మరి ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ కావద్దు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన యొక్క అంశాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా ఒక విధానంతో ముందుకెళ్తున్నారు. అదేదో ఆయన నియోజకవర్గంలో పెట్టే రూల్స్ కావాలి, ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ స్టేట్లో కూడా చాలా వరకు కూడా ఉండాల్సిందే, అంటే రివ్యూ చేయాలి పాలసీ ఒకసారి అనేది ఆయన స్పష్టం చెప్తున్నారు. మరోవైపు గతంలో కూడా ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టారు. బెల్ట్ షాపులు కానీ లేకుంటే ఇటువంటి మద్యం పాలసీ రివ్యూస్ కానీ వీటన్నిటి మీద ఉంది. వాళ్ళు మేనిఫెస్టోలో ఉన్నది ఆయన అమలు చేయమని కోరుతా ఉన్నారు. అదేది కొత్తగా ఏమీ తీసుకొచ్చి అమలు చేయమని కోరతలేరు. ఒకసారి మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ బాగా రాజేష్. ఫైన్ ఫైన్ సార్. సార్ నేను చిన్న వీడియో చేస్తా ఉన్నా. ఈ మద్యం షాపుల వ్యవహారంలో మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ తప్పు పట్టాల్సి వివాదాస్పదమైంది ఏం లేదు. కాకపోతే మంత్రికి మీకు ఏదో ఉందన్నట్టుగా ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి సార్? మీరేమో ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటూ ఉన్నారు. నాకు మంత్రి నాకు మంచి స్నేహితుడు జూపల్లి కృష్ణారావు గారు. ఇది మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత. అది మేనిఫెస్టో చెక్ చేయండి, మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అవును సార్, అవును. నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మొట్టమొదటిగా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన. అవును. అందులో భాగంగానే ఇప్పుడు కూడా వైన్ షాప్ టెండర్లు అప్పుడు ఏం చెప్తున్నంటే ఈ వైన్ షాప్ టెండర్లు వేసే వాళ్ళు మీరు కొన్ని నిబంధనలు పాటించాలి. మీరు షాప్ వాళ్ళకు అమ్మొద్దు మందు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పర్మిట్ రూమ్ ఉదయం 10 గంటల నుంచి మీరు ఓపెన్ చేసేట్లు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు టౌన్ మధ్యలో సెంటర్ లో ఉండటం వల్ల ఆ పర్మిట్ రూమ్ నడపడం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది, మహిళలు కూడా ఇబ్బంది అవుతుంది, పొద్దు నుంచి తాగుడు కూడా ఎక్కువ అయిపోతుంది అనేది నెంబర్ 2. 3 ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ కూడా మీరు మార్నింగ్ పూట కాదు, ఈవినింగ్ 4 to 9 ఆర్ 5 to 9 4 hours పెట్టుకుని టైము సేల్ కి. దీంతో కొంచెం మద్యం మీద నియంత్రణ వస్తుంది. ఈ ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అడిగి చాలా మంది తాగుడు బానిస, ఎంతో మంది యువకులు గానీ పేదవాళ్ళు కూడా ఈ ట్రాప్ లో పడుతున్నారు. కొన్ని మనం మద్యం నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం, మద్యపాన నిషేధం కాదు. సో ఈ రకంగా కొన్ని విషయాలు ఏంటంటే ఈ బెల్ట్ షాపుల వల్ల ఊర్లలో గ్రామాల వాతావరణం అంతా పాడైపోయి చాలా మంది జీవితం. ఈ బెల్ట్ షాపుల అంశం గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా హామీ ఇచ్చారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పారు కదా ఆల్రెడీ. అందుకనే అంటున్నా, మీరు ఇప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చాలి. తెలంగాణ మునుగోడులో నేను ఆల్రెడీ బెల్ట్ షాపులు బంద్ చేయించిన, అక్కడక్కడ
దొంగచాటుగా అమ్ముతున్నారు కానీ తెలంగాణ మొత్తంలో కూడా బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి నిలబెట్టుకోవాలంటున్నా. కానీ కాదు సార్, ఇప్పుడు మీరు ఇంత ప్రజల ఆరోగ్యం కోసం మంచి కోసం మీరు చెప్తూ ఉంటే మంత్రి పదవి రాలేదు కాబట్టి మీకు ఈ విధంగా ఇటువంటి అంశాలు తెర మీద తీసుకొస్తున్నారని దాన్ని ఎట్లా చూడాలి సార్? లేదు రాజేష్, ఒక్క మాట చెప్తున్నా, నేను ఏదైనా ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు నాకు గిట్టని వ్యక్తులు నేను మాట్లాడే మాటలు నచ్చక వాళ్ళకి ఎక్కడ నా అంటే జనం వస్తారు, నేను పాపులారిటీ పెరిగిపోతుంది, నేను కరెక్ట్ ఉన్నట్టు మాట్లాడుతున్నాను కానీ గిట్టని వ్యక్తులు చేసే ప్రయత్నం తప్పితే నేను మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానంలోని అంశం. అధిష్టానం మాట ఇచ్చింది కాబట్టి మంత్రివర్గ విస్తరణకు మనం తీసుకోవాలన్నా వద్దా అనేది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చరా ఎప్పుడు నెరవేర్చాలనేది అధిష్టాన నిర్ణయానికి వదిలేసిన నేను. కానీ మీరు ప్రతి అంశంలో చెప్తున్నారు పదవులు శాస్త్రం కాదు, మాత్రాన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రజలకు నష్టం చేసే పని ఏదన్నా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మీరు మాట్లాడొద్దని ఏమన్నా రూల్ ఉందా? అంటే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు, తప్పు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఎప్పుడో ఎన్నికలు పెట్టేది ఉండే. గ్రామాల్లో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. కనీసం మురికి కాలువగా దోమలకు మందు కొట్టే మనిషి కూడా లేడు. ఇప్పుడు స్థానిక పెట్టకపోవడం వల్ల గ్రామాల్లో చాలా కష్టాల్లో పాలైంది జనమంతా. చాలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వమే వ్యతిరేకత ఉంది. అది మాట్లాడొద్దా? బెల్ట్ షాపులు మనం ఎత్తేస్తా అని చెప్పిన ఎన్నో కుటుంబాలు, లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి బెల్ట్ షాపుల వల్ల. ఇటువంటి మాట్లాడితే దానికి మంత్రిగా దానికి లింక్ పెట్టడం ఏంది? కాదు సార్, ఇక్కడ మీరు మంత్రి జూపల్లి గారు కూడా నాకు మంచి స్నేహితులు అంటున్నారు కదా, ఆయనకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారు? ఏమైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళి చెప్పినా ఆయన గతంలో చెప్పినా బెల్ట్ షాపులు మా దగ్గర నడవనిస్తలేము, ఈ మంచిది కాదు, మీరు బెల్ట్ షాపులు ఎత్తేయాలి, స్ట్రిక్ట్ గా ఉండాలని కూడా చెప్పిన మంత్రి గారికి. చాలా రోజులు చెప్పి 1 year అయింది. నేను దీనికి ఒప్పుకోను. ఎందుకంటే ఇది మహిళలు చాలా మంది బాధపడుతుండ్రు, చాలా మంది యంగ్ ఏజ్ లో కూడా అడిక్షన్ అయిపోయి కూడా తాగి చనిపోతున్నారు, తాగుడుకు బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. ఎంతో మంది మహిళలు ఆవేదన చెందుతారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. దీంతో గృహహింస కూడా పెరిగిపోతుంది మహిళల మీద. క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గుతుంది సార్ ఈ యొక్క నియంత్రణ. చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి దీని మీద. అందుకని నేను ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా నేను పనిచేస్తున్నా. ఇది మునుగోడు కాదు, తెలంగాణ మొత్తం బెల్ట్ షాప్ ఎత్తేయాలి. దీని మీద రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామో లేదంటే అసెంబ్లీలో ఏమన్నా మీరు గలమెత్తడం ఇట్లాంటి ఏమన్నా కార్యాచరణ ఉంటుందా భవిష్యత్తులో? ఏమన్నా ఏం గలమెత్తేది? నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బెల్ట్ షాపులని కంట్రోల్ చేసేయాలి తెలంగాణ స్టేట్ లా. నీకు మద్యం ఆదాయం మీద ఆధారపడడం అనేది దుర్మార్గం ఇంకోటి ఉండదు ఇంకా తెలంగాణ ప్రభుత్వానికి. కేసీఆర్ చేసిన తప్పులే మనం చేస్తే ఎట్లా? కేసీఆర్ బంగారు తెలంగాణ తాగుబోతుల తెలంగాణ చేసిండని చెప్పి మనం అన్నాం. అప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అన్నా దశల వారీగా మొత్తం మద్యాన్ని కంట్రోల్ చేయాలి. మద్య నిషేధం చేయమంటలేను, మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ప్రజల ఆరోగ్యం పాడైతుంది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి తప్పితే నువ్వు టెండర్లు పిలిచి 2 లక్షలు ఉన్న డిపాజిట్ ని 3 లక్షలు చేసి మద్యం ద్వారా డబ్బులు సంపాదించుకోని చెప్పి గవర్నమెంట్ ఆలోచించడం తప్పు, కరెక్ట్ కాదు. ఎస్ సార్, కరెక్ట్. మీరు 100% ప్రజల ఆరోగ్యం కోసం మీరు పాటుపడతా ఉన్నారు. అవును, ముఖ్యంగా పేదవాళ్ళు, గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు ప్రతి ఊరికి 10 నుంచి 20 షాపులు బెల్ట్ షాపులు ఉంటే ఉదయం నుంచి తాగితే వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎంతో మంది అడిక్ట్ అయిపోతారు డ్రింక్. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? అయినా ఇల్లీగల్ లిక్కర్ షాప్స్, బెల్ట్ షాప్ అనే దానికి మనకు కాన్స్టిట్యూషనల్ గా మన చట్టంలో లేదు బెల్ట్ షాపు. ఎట్లా అమ్ముతారు వైన్ షాపులు? ఎట్లా కంట్రోల్ చేస్తలేమో మన పోలీసులు ఏం చేస్తారు? అంటే కాదు సార్, ఎక్సైజ్ అధికారులు ఆ వ్యాపారస్తులు లాలూచితో నడుస్తునుకోవాలి సార్. ఇదంతా కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ అధికారులని ప్రోత్సహించి ఎక్సైజ్ అధికారుల ద్వారా ఎక్కువ జనాలతో తాగిపిచ్చి ఇన్కమ్ తీసుకురావాలని టార్గెట్ పెడుతుంది. ఎంత దుర్మార్గం ప్రభుత్వం ఈ పని చేయడం. ప్రజలకు మంచి చేసే పని చేయాలి కానీ ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలు పోయి కుటుంబాలు నాశనం అయ్యే మహిళలందరూ నేర్పిస్తారా? మహిళల్ని విడుదల చేస్తారా ఈ ప్రభుత్వం? తాగిపిచ్చి ప్రజల ప్రాణాలు తీసి. కాదు సార్, ఇప్పుడు మీ పోరాటం చూస్తుంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే పరిస్థితి ఉంటుందా సార్ భవిష్యత్తులో? ప్రభుత్వం ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్నా. తాడోపేడో తెలుసుకున్నాను కాడ ఏముందని
అది ఏముంది ఏముంది తాడేపల్లి తెలుసుకోవడానికి ఇచ్చిన హామీ నెరవేర్చాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఇది మంచిది కాదు, ఇది మన ప్రజలకు నష్టం జరిగే నిర్ణయం. ఇది దీన్ని ఏమంటే ప్రభుత్వ పాలసీని అడ్జస్ట్ చేసుకోవాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎక్సైజ్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం బెల్ట్ షాపులన్నీ ఆపేయాలని చెప్తున్నా. ఎస్ సార్, చూద్దాం సార్ మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది భవిష్యత్తులో. మీరేమో మంచి లైన్ లో ప్రజలకి మేలు కోసం మీరు చెప్తా ఉన్నారు, మరి ప్రభుత్వం ఏ విధంగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక మునుగోడుకే కాదు తెలంగాణ మొత్తంలో కూడా బెల్ట్ షాపులు ఎత్తేకపోతే నేను మహిళల పక్షాన ప్రజల పక్షాన నేనే పోరాటం చేస్తా. ఎస్, థ్యాంక్ యూ. మంత్రి పదవి కాదు సార్, అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి పడేస్తా ప్రజల కోసం. ఎస్, మీరు మొదటి నుంచి ఇదే చెప్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే అటువైపు నుంచి కానీ రియాక్షన్ ఏమొస్తుంది సార్? ఏం రియాక్షన్ వస్తలేదు. వాళ్ళకు ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారో నాకు చెప్తలేదు. నేను చెప్పిన మా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా అక్కడ మహిళల బాధ, వాళ్ళ కష్టాలు చూసిన మనిషిగా, వాళ్ళ కన్నులు చూసిన మనిషిగా ఇది మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వైన్ షాప్ టెండర్లు వేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ వ్యాపారం కోసం ఆలోచించకండి. ఎంతో మంది జీవితాలతోటి ముడిపడి ఉంది ఇది. మీరు ఈ బెల్ షాప్ లకు అమ్మొద్దు. ఈ మీరు సెంటర్లలో తీసి ఊరు బయట పెట్టాలి. ఒకటి టైమింగ్స్ కూడా మార్చాలి. డే టైమ్ లో కూడా పర్మిట్ రూమ్ లో పెట్టి అందరిని పేదోళ్ళని తాగిపోయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా. ఇది మాత్రం ప్రభుత్వం సీరియస్ తీసుకోవాల్సిన అంశం. లేకపోతే మాలాంటి వాళ్ళని తప్పకుండా ప్రశ్నిస్తాం. అది మేము అధికార పక్షం ఎమ్మెల్యే అయినా సరే తప్పకుండా ప్రభుత్వాన్ని గట్టిగా నేను అడుగుతా, మంచి పద్ధతి కాదు అని చెప్పేసి. రైట్. థ్యాంక్ యూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఇది రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రజల కోసం నేను రాజీనామాకైనా సిద్ధంగా ఉన్నా, కానీ ప్రభుత్వం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే మాలాంటి ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా అధికార పార్టీ అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని ఆయన చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా బెల్ట్ షాపులు నిరోధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.